జగదీష్ రెడ్డి గారికి సూర్యాపేట స్థాయిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎవరైనా ఆయన కౌంటర్ ఇస్తారనుకున్నాను. నా స్థాయి కాదేమో అనుకొని నేను ఇన్ని రోజులు వెయిటింగ్ చేశాను. గ్యారకొండ తండకు వచ్చి ఏడ్చినట్లు ఆస్కార్ యాక్టింగ్ చేసిన రోజే నీకు కౌంటర్ ఇవ్వాల్సింది నేను మీకు, కానీ నేను ఇవ్వలేకపోయినా మా సీనియర్లు ఇస్తారని ఒప్పుకున్నాను. ఇప్పుడు నేను ఇస్తున్నాను. ఎందుకంటే 2014 నుండి మీ ఎమ్మడి తిరిగిన వ్యక్తిని నేను. తండాలో మీకు ఒక్క తండ పేరు కూడా తెలియదు. బహుశా ఇప్పటికి కూడా మీకు పెన్పాడ మండలంలో ఉండే తండాల పేర్లు తెలియదు. అయినా కూడా రైతుల మీద ప్రేమ ఉన్నట్టు, మీరున్నప్పుడు నీళ్ళు వచ్చినట్టు, ఇప్పుడు మీరు మీ ప్రభుత్వం పోయిన వెంటనే నీళ్లు రానట్లు ఆస్కార్ యాక్టింగ్ చేసిరు మీరు. 2014 ఎన్నికల్లో నా ఎమ్మడి వచ్చి మా తండాలో ఏం చెప్పారు మీరు? నేను గెలిచిన వెంటనే 6 నెలల్లో నాగార్జున సాగర్ నుంచి అంటే కుడి కాలువ నుంచి ఏదైతే నీళ్ళు వస్తున్నాయో మాకు ఆ కెనాల్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పిస్తా అన్నారు. ఇప్పించిర్రా? మీరు కేసీఆర్కు కుడి భుజం కదండి మీరు. మరి కేసీఆర్ కుడి భుజం అంటే కేసీఆర్తో సమానంగా మీ కాన్స్టిట్యున్సీని కూడా మీరు డెవలప్మెంట్ చేయాలి కదా. హరీష్ రావు గారి కాన్స్టిట్యున్సీతో సమానంగా మీరు డెవలప్మెంట్ చేయాలి కదా. కేటీఆర్ గారి, హరీష్ రావు, కేసీఆర్ వాళ్ళ కాన్స్టిట్యున్సీలతో సమానంగా నీ కాన్స్టిట్యున్సీని కూడా నువ్వు డెవలప్మెంట్ చేయాలి. అది సాగునీరు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, ఏ రంగంలో చూసినా కూడా కేసీఆర్ కాన్స్టిట్యున్సీని చూస్తే ఎట్లా ఉంటుందో మీ కాన్స్టిట్యున్సీ కూడా అట్లనే ఉండాలి. ఎందుకు లేదు మరి అంటే మీ చేతగానితనం, మీ అసమర్థత, కమిషన్ల కొరకు కక్కుర్తి పడేది మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు గారు. లేకపోతే 2014 నుండి 3 సార్లు మీరు ఎమ్మెల్యే గెలిచిరు. ఎందుకు మాకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పించకపోయారు? మీ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఓడిపోయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని ఆయనకు మంత్రి కూడా ఇస్తే ఓడిపోయిన ఆయన కాన్స్టిట్యున్సీలో 2 లిఫ్ట్ ఇరిగేషన్లు పెద్ద ప్రాజెక్టులు తీసుకుపోయిండు. మీ తర్వాత ఎన్నో ఉప ఎన్నికలు వచ్చినాయి. నోములో భగత్ నాగార్జున సాగర్లో ఉప ఎన్నికలు వస్తే ఆయన కూడా లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకుపోయిండు. ఇక్కడ హుజూర్ నగర్లో ఉప ఎన్నిక వస్తే హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా రాజీనామా చేసి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోతే సైదిరెడ్డి గారు ఆయన కూడా పాతది కావచ్చు, కొత్తది కావచ్చు, పాత లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఎక్స్టెన్షన్ తీసుకొచ్చి ఆయన కూడా లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొని వచ్చిండు. మరి మీరెందుకు తీసుకురాలేకపోయారు అంటే రైతుల మీద మీకు శ్రద్ధ లేదు. ఎంతసేపటికి కేసీఆర్ ఇమ్మడి తిరగడం, కేసీఆర్ నాకు కుడి భుజం అని చెప్పుకోవడం, జబ్బలు జరుచుకోవడం మీ తప్పిస్తే మీకు రైతుల మీద ప్రేమ ఉన్నదా? రైతుల మీద ప్రేమ ఉంటే ఈ 3 సార్లు గెలిచి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పించలేకపోయినావు. ఎన్నిసార్లు దండం పెట్టినాం, ఎన్నిసార్లు మా తండకు వస్తే ఎన్నిసార్లు చెప్పినాం. ఎంతమంది రైతులు వచ్చి మీ ఇంటికి వచ్చినటువంటి రైతుల్ని నాయమ్మడి 100-150 మంది రైతులు పెద్ద సీతారాం, చిన్న సీతారాం తండ నుంచి రైతులను వేసుకొని నేను వస్తే నీకేం పని లేదా అన్నావు. గుర్తుకు లేవా మాటలు? లేకుంటే నాయమ్మడి వచ్చిన రైతులు మర్చిపోయిర్రా? పెద్దగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు నిజంగా మీకు రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉప ఎన్నికలు వచ్చిన ప్రతి కాన్స్టిట్యున్సీ అద్భుతంగా ఎన్నో పథకాలు వచ్చినాయి, ఎన్నో అద్భుతమైన పథకాలు వచ్చినాయి. లిఫ్ట్ ఇరిగేషన్లు వచ్చినాయి, దళిత బంధు లాంటి స్కీమ్ వచ్చింది, బీసీ బంధు లాంటి స్కీమ్ వచ్చింది. ఇప్పుడు సూర్యాపేటలో మీకు చిత్తశుద్ధి ఉంటే రైతుల పొలాలు ఎండిపోతున్నాయని మీరు నిజంగా బాధపడితే రాజీనామా చేయండి. ఆ దమ్ముందా? అసెంబ్లీలో ఆ స్పీకర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నావు కదా పెద్ద పెద్ద మాటలు, ప్రజాస్వామ్యం అని ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నావు. నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే, నీకు రైతుల మీద ప్రేమ ఉంటే, రైతాంగం తిరిగి నీకు ఓట్లేస్తారని నమ్మకం ఉంటే, ఎందుకంటే నువ్వు బాగా చేసినావు కదా. మరి అదే నిజం అయితే రాజీనామా చేయి. ఆ దమ్ముందా? ఆ గడుసుందా? ఆ దమ్ముంటే రాజీనామా చేయి. నువ్వు రైతుల దగ్గరికి పోయి ఏడవడం కాదు జగదీష్ రెడ్డి గారు. మీకు నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే ఇరిగేషన్ మినిస్టర్ ఇంటి ముందు వెళ్ళి ధర్నా చేయాలి. ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు వెళ్ళి ధర్నా చేయాలి. పొలాలు ఎండిపోతున్నాయి, మాకు నీళ్లు కావాలని. అయినా మీరు ఎప్పుడండి వచ్చేది? పొలాలన్నీ ఎండిపోయి పొలాలన్నీ యాదవ సోదరులకు అమ్ముకున్న తర్వాత వచ్చి ఎండిపోయిన పొలాలను చూసి ఏడుపు వస్తుందా? ఎటుపోయింది మీ శ్రద్ధ? పొలాలు ఎండినాక కాదు, వెనకడికి ఎవడో చెప్పినట్టే ఇల్లు కాలినాక ఎవడో ఆకులు పట్టుకున్నట్టు అంతా అయిపోయినాక యాక్టింగ్ 100% నీకు డ్రామా. ఈ డ్రామాలు ఆపు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయి. సూర్యాపేట కాన్స్టిట్యున్సీ అద్భుతమైన రీతిలో ఎన్నో పథకాలు వస్తాయి. ఇక్కడున్న దళితులకు బాగుపడే పథకాలు వస్తాయి, గిరిజనులు బాగుపడే పథకాలు వస్తాయి, లిఫ్ట్ ఇరిగేషన్లు వస్తాయి. అందరం బాగుపడతాం. నీకు దమ్ము ఉంటే, ప్రజల మీద విశ్వాసం ఉంటే, ప్రజలు నిన్ను తిరిగి గెలిపిస్తారనే నమ్మకం ఉంటే ఇమ్మీడియట్గా రాజీనామా చేయి. చూద్దాం, నువ్వు రాజీనామా చేయి. ఇవన్నీ పథకాలు వస్తాయి మాకు. హుజురాబాద్లో రాలే, నాగార్జున సాగర్లో రాలే, మునుగోడులో రాలే, దుబ్బాకలో రాలే, సూర్యాపేటలో కూడా వస్తుంది. నీకు దమ్ముంటే, నీకు చేతనైతే రాజీనామా చేసి రా, ప్రజాక్షేత్రంలోకి రా.